ఎవరి పేరైతే వి కానీ ఎస్ కానీ ఆర్ కానీ విఎస్ఆర్ బాగా గుర్తుపెట్టుకోండి. వి అంటే శుక్రుడు, ఎస్ అంటే గురువు, ఆర్ అంటే చంద్రుడు. హైలీ ఇంటెలిజెంట్ పర్సన్స్, మంచి తెలివితేటలు, అడ్మైరబుల్ నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి. కానీ వీళ్ళ తెలివితేటలు వీళ్ళ జీవితానికి వయసు పెరిగే కొద్దీ వీళ్ళకి ఉపయోగపడుతుంది. చాలా అప్పులండి, రిలేషన్లో ఫెయిల్యూర్స్, మనశ్శాంతి కోల్పోయే వ్యక్తుల్లో వీళ్ళు నెంబర్ 1లో ఉంటారు, అందులో ఏం డౌట్ లేదు. ఎందుకంటే వీళ్ళ పేరులో వి అక్షరం శుక్రుడు కదా, గురువు సంఖ్యాబలం ఉందనుకోండి ప్రాబ్లం. ఎస్ అనుకోండి గురువు గ్రహాధిపతి, శుక్రుడు సంఖ్యాబలం ఉందనుకోండి, అంటే 33లో కానీ 42లో కానీ 51లో కానీ పేరు ఉందనుకోండి, అంటే ప్రతి అక్షరానికి ఒక విలువ ఉంటుందండి. అలా మీ పేరులో ఉన్న విలువల్లో కనుక శుక్రాధిపత్యం కనుక ఉంటే నష్టపోతారు, కష్టపడతారు, ఇబ్బందులు పాలవుతారు. అదే ఆరు అక్షరంతో చూడండి, రాహు సంఖ్యలు ఉంటాయి. ఆరంటే చంద్రాధిపత్యం కదా, రాహు ఖచ్చితంగా ఉంటాడు. మీ పేరులో క్యాలిక్యులేషన్ చేసి చూడండి, అందులో 13 లేదా 22, 31 ఇలాంటి నెంబర్లు ఉంటాయి, ఇలాంటి విలువలు ఉంటాయి మీ పేరులో. అలాంటి వాళ్ళు పేరు సరి చేసుకుని చూడండి. రికార్డుల ఆధార్ కార్డు మార్చక్కడ నాకు 40 ఏళ్ళు వచ్చాయండి, నాకు 50 ఏళ్ళు వచ్చాయని మీరు విరవేగకర్లా. మీకు ఎంత వయసు వచ్చినా కూడా పర్వాలేదండి, సంతకం సరి చేసుకోండి. రికార్డు ఆధార్ కార్డు మార్చక్కర్లా, సంతకం సరిచేసి చూడండి. ఒక 1 మంత్ పాటు మీకు ఏ సమస్యలు ఉన్నా తక్కువ రోజుల్లో అద్భుతాలు చూస్తారు, పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. పేరుకి అంత పవర్ ఉంటుందండి. పేరే కదా అనుకుంటే ప్రయోజనం శూన్యం. మీరైనా నేనైనా సీఎం అయినా పిఎం అయినా జరగ భగవంతుడు కూడా పేరుతో పరిచయం కావాలి. ఆ పేరుకున్న విలువ, ఆ పేరుకున్న అర్థం. ఎవరైనా సరే నేను చెప్తున్నా, పేరులో ఏముందనుకుంటే మీ పిల్లలకు ఎవరైనా రావణాసురుడు అని పేరు పెడతారా? పెట్టలేరు. ఎందుకంటే ఆ పేరుకున్న నెగిటివ్ ఎనర్జీ అంత అటువంటిది. అంటే ప్రతి పేరుకి ఒక పవర్ ఉంటుందండి. అలా పవర్ఫుల్ నెంబర్లో ఒక అక్షరం సరి చేసుకుని చూడండి, అనుకున్నది సాధిస్తారు.